భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చరిత్ర సృష్టించిందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరు నగరంలోని హర్నాథపురంలో గల క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టాలెంట్ టెస్ట్ యొక్క హాల్ టికెట్లను విడుదల చేశారు. అనంతరం హాల్ టికెట్లను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అబ్దుల్ అజీజ్ ను సన్మానించారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు కేవలం ఆస్తులు పరిరక్షించడమే కాదని పేద బిడ్డల విద్య, ఉపాధి బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ వక్ఫ్ బోర్డు తాలీం ఏ హునర్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా 250 మంది విద్యార్థులకు ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్య అందించనున్నామని తెలిపారు. ఈ ఒక కార్యక్రమమే కాదని ఒక ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా అనేక విద్యా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్య జీవితానికి మలుపు అని, అందుకే ఇంటర్మీడియట్ లో ఉన్నత విద్య అందించాలని ముందుకు వచ్చామని అన్నారు. ప్రస్తుత కాంపిటేటివ్ పరిస్థితుల్లో రెసిడెన్షియల్ విద్య తప్పనిసరి అని అన్నారు. కేవలం 7 రోజుల వ్యవధిలో 7,392 మంది దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న వారందరూ ప్రతిభావంతులేనని అన్నారు. బైపీసీకి 30% మంది, ఎంపీసీకి 70% మంది అప్లై చేసుకున్నారని, అదే నిష్పత్తితో సీట్లు కేటాయిస్తామని అన్నారు. భారతదేశంలోనే వక్ఫ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఒక చరిత్ర సృష్టించింది. వక్ఫ్ బోర్డ్ అంటే ఆస్తుల్ని పరిరక్షించడమే కాదు, సమాజంలో ఉండే పేద బిడ్డలకి విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అంటే ఒక్క కార్యక్రమం కాదు. ఈ వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ అనేది అనేక కార్యక్రమాలు చేయబోతుంది ఫ్యూచర్లో. ఈరోజు ముందుగా తాలీమే హునర్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం. తాలీం అంటే విద్య, హునర్ అంటే స్కిల్. ఈ తాలీమే హునర్ ఒక 10వ తరగతి పాస్ అయిన పిల్లలకి 10 దాకా గవర్నమెంట్ స్కూల్స్లో చదివేయవచ్చు, వేరే ఎక్కడ కానీ చదివేయచ్చు. ఈ ఇంటర్మీడియట్ అనేది జీవితంలో ఒక మలుపు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది జీవితం మారడానికి ఒక అవకాశం. అందుకోసం 10వ తరగతి పాస్ అయిన బిడ్డలకి, ఈ యొక్క పిల్లలకి ఇంటర్మీడియట్ ఫ్రీ రెసిడెన్షియల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చాలామంది చెప్పారు రెసిడెన్షియల్ ఎందుకు, కార్పొరేట్ కళాశాలలోనే ఎందుకు అని. అయితే మారిన కాలానికి, ఇప్పుడు ఉండే కాంపిటేటివ్నెస్కి, ఇప్పుడు రాయాల్సిన ఈ నీట్కి, ఐఐటి, జేఈకి, మెయిన్స్కి రాయాలంటే దానికి ప్రత్యేకమైన వాళ్ళ విధానాలు, ఆ చదివించే వాళ్ళ సిలబస్సు, దానిపైన వాళ్ళు ప్రత్యేకమైన రీసెర్చ్ చేసి ఈరోజు ఈ కార్పొరేట్ కళాశాలలో ఇచ్చే విద్య ద్వారానే 99% పిల్లలు ఐఐటి కావచ్చు, నీట్కి కానీ పోతున్నారు. డైరెక్ట్గా మన ఇళ్లల్లో చదువుకొని పోతే రావు. ఎందుకంటే కంప్లీట్ అకాడమిక్ పేపర్ కావచ్చు, దాంట్లో ఉండే ఎగ్జామినేషన్ మెథడ్ కావచ్చు, అన్నీ మారిపోతుంది. అందుకోసం ఈరోజు ఒక 250 మంది పిల్లల్ని ఈ ఎగ్జామినేషన్ ద్వారా మేము సెలెక్ట్ చేసి ఈ 250 మందికి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జస్ట్ 7 రోజుల వ్యవధిలో 7,392 పిల్లలు దరఖాస్తు చేసుకున్నారు. ఇది అందరికీ కానీ కాదు. ఇది ఎవరైతే డిస్టింక్షన్ తెచ్చుకున్నారో వాళ్ళే అర్హులు. అంటే 100కి 75%, 75% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళే దీంట్లో అసలు అప్లికేషన్ వేయడానికి అర్హులు. అంటే ఈ 7,392 బిడ్డలు కానీ జెమ్స్ టాలెంటెడ్ పీపుల్. అయితే వీళ్ళల్లో ఎగ్జామ్ పెట్టి 250కే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదొక పైలట్ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, పేదరికం విద్యకి అడ్డు కాకూడదు, అవకాశం ఇవ్వాలి. టాలెంట్ ఎక్కడ ఉంటే ఆ బిడ్డకి ఒక అవకాశం ఇస్తే అతను కానీ నెంబర్ 1 అవుతాడు. ఈరోజు విచిత్రం, నేను 33% అమ్మాయిలకి ఎంకరేజ్ చేయాలని చెప్పి 33% అమ్మాయిలకి అని చెప్తే, కెన్ యూ బిలీవ్ 56% అమ్మాయిలు అప్లికేషన్ వేశారు. ఈ 7,392 అప్లికేషన్లో 4,145 పిల్లలు ఆడపిల్లలు. నేను నిజంగా ఆ తల్లిదండ్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఆడబిడ్డలకి ఈరోజు అవకాశాలు ఇవ్వాలి. ఆడబిడ్డలకి ఈరోజు కాళ్ల మీద నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. ఈరోజు బైపీసీ, ఎంపీసీ, బైపీసీకి వచ్చి
దాదాపు 30% వచ్చారు. 29.3% బైపీసీకి అప్లై చేసుకున్నారు. 70.57% వచ్చి ఎంపీసీకి అప్లై చేసుకున్నారు. అదే నిష్పత్తిలో రేపు సీట్లు కానీ ఏదైతే మనం 250 సీట్లలో కానీ 30% బైపీసీకి ఇస్తాము, 70% ఎంపీసీకి ఇస్తాం. ఈ కార్యక్రమము ఇంత సజావుగా ఇంత గొప్పగా జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు, నారా లోకేష్ బాబు యొక్క ఆశీస్సులు, మా మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి యొక్క సూచనలు. ఇది వక్ఫ్ బోర్డ్ భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా చేయలేదు. ఇది ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది అడిగారు, ఏమండి ఇది అందరికీ పెడుతున్నారా అంటే ఇది అందరికీ కాదండి. ఇది వచ్చి బీపీఎల్ స్టూడెంట్స్. ఇది బీపీఎల్, బిలో పావర్టీలో ఎవరైతే ఉన్నారో ఈరోజు అప్లికేషన్స్ అన్నీ చూస్తే ఆటో డ్రైవరు, లారీ డ్రైవరు, కార్పెంటరు, మేసన్, డైలీ కూలీ, రైతు కూలీ, మెకానిక్, ఈ బిడ్డలందరూ తల్లిదండ్రులు. ఇప్పుడు నాకు ఇంకో భయం పుట్టింది. ఇప్పుడు ఇంత పొటెన్షియల్ పిల్లలు, నేను వాళ్ళని తీసుకునే పోయేది 250 మంది బిడ్డలే. బ్యాలెన్స్ బిడ్డలు కానీ వాళ్ళు మొత్తం కానీ ఫుల్ ఆఫ్ పవర్, ఎనర్జీ, టాలెంట్తో ఉండే బిడ్డలు. వీళ్ళని ఎలాగా ఉపయోగించాలి, వీళ్ళని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనేది కానీ ఆలోచిస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇటువంటి అనేక ప్రోగ్రామ్స్ చేసి ఈ పేద బిడ్డల యొక్క జీవితాలు మార్చాల్సిన బాధ్యత మనం అందరం కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ వచ్చి సెంటర్సు ప్రతి 10 జిల్లాల్లో పెడుతున్నామండి. ఇది 10 జిల్లాలు, అనంతపూరు అక్కడ ఒక సెంటరు, అలాగనే గుంటూరు 7 సెంటర్సు, కడప 3 సెంటర్సు, కర్నూలు 2 సెంటర్సు, నంద్యాల్ 2 సెంటర్సు, నెల్లూరు 3 సెంటర్సు, రాజమండ్రి 2 సెంటర్సు, తిరుపతి 2 సెంటర్సు, విజయవాడ 3 సెంటర్సు, వైజాగ్ 2 సెంటర్సు. ఈ ఎగ్జాము రేపు ఆదివారము 17వ తారీఖు 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది ఈ ఎగ్జామ్. ఆ సెంటర్స్లో దాదాపు 360 ఇన్విజిలేటర్స్ని ఏర్పాటు చేశాం. ఎగ్జామ్ పేపర్ కానీ చాలా అలాగా హార్డ్ ఎగ్జామినేషన్ పేపర్ కానీ కాదు, అట్టని ఈజీ కానీ కాదు, మోడరేట్గా ఉంటుంది. ఎందుకంటే అనేక బిడ్డలు మున్సిపల్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మోడరేట్గా పెట్టడం జరిగింది. ఇది అన్నీ కానీ చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా స్ట్రిక్ట్గా, ఎక్కడ కానీ ఏదైతే ఎగ్జామ్ విధానాలు ఉంటాయో అవి అన్నీ కానీ అమలు చేస్తాము. ఈ అన్ని సెంటర్స్కి కానీ మధ్యాహ్నం 1:30 కల్లా పిల్లలు అక్కడ ఉంటే మీ యొక్క రిసెప్షన్ నుంచి మీ హాల్ టికెట్స్ కానీ అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడం, ఇవన్నిటికీ ఒక అరగంట ముందు ఉండి మీ ఎగ్జామినేషను ప్రతి ఒక్కరూ భయం వద్దు, మీరు ఆల్రెడీ టాలెంటెడ్ పిల్లలు, భయం వద్దు, ధైర్యంగా రాయండి. మీ అందరికీ మంచి ఉన్నతమైన పదవుల్లోకి వెళ్తారు, ఉన్నతమైన శిఖరాలు మీరు సాధిస్తారు. భగవంతుడు మీకు ఎంత టాలెంట్ ఇచ్చున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉండే పేద బిడ్డల తల్లిదండ్రులు అందరూ చదివించండి, మీ బిడ్డల్ని చదివించండి. మీ బిడ్డలకి టాలెంట్ ఉంటే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. 2 సంవత్సరాలు మా చేతిలో ఇచ్చేయండి. చాలామంది రెసిడెన్షియల్ స్కూల్ అనగానే సార్ మేము ఇంటికాడి నుంచి పంపిస్తాము, లేదు. ఈ 2 సంవత్సరాలు దే షుడ్ గెట్ లైక్ ఏ ఆర్మీలో ట్రైన్ అయినట్టు ఈ 2 సంవత్సరాలు వీళ్ళు ట్రైన్ అవ్వాలి. ఇంటికాడ మన పరిస్థితులు ఎట్టుంటాయో అందరికీ తెలుసు. అమ్మ ఒక పైన టీవీ వేసుకుంటుంది, నాయన ఒక పక్క, ఇంట్లో సమస్యలు, ఇవన్నీ కుదరదు. ఈ 2 సంవత్సరాలు ఈ బిడ్డలు డెడికేటెడ్గా, దృఢ సంకల్పంతో వీళ్ళు చదివితే స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ దెమ్. స్కై ఈజ్ ది లిమిట్.
కాబట్టి ఇది ఒక ట్రయల్ ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్ నుంచి 500 మంది బిడ్డల్ని చదివిస్తామని కానీ తెలియచేస్తున్నా. మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇంకా ఈ ప్రాజెక్ట్ని ఐఏఎస్ఎల్కి, యూపీఎస్సికి, ఇంకా లీగల్ సైడ్ కానీ దీన్ని మేము ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కానీ ఫ్యూచర్లో ఈ యొక్క ప్రాజెక్టు, ఈ బిడ్డలు తెచ్చే రిజల్ట్స్ని బట్టి దీన్ని ఇంకా స్కేలప్ చేస్తామని తెలియచేస్తున్నాం. 715 వచ్చాయి నెల్లూరు. టాప్ వచ్చి నంద్యాల 775 నంద్యాల. తర్వాత వచ్చి కర్నూలు 750 అనుకుంటాను. తర్వాత నెల్లూరు, తర్వాత గుంటూరు, విజయవాడ, ఇలాగా మొత్తం 7392 దరఖాస్తులు. రెసిడెన్షియల్ కంప్లీట్, వాళ్ళకి ట్యూషన్ ఫీజ్ ఫ్రీ, వాళ్ళకి బుక్స్ ఫ్రీ, వాళ్ళకి లాండ్రీ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఆల్ ఫ్రీ. ఓన్లీ థింగ్ ఈజ్ దే హ్యావ్ టు స్టడీ వెల్, బాగా చదవాలి. దీనికి ఒక ప్రత్యేకమైన డాష్ బోర్డ్ పెడుతున్నాము. ప్రతి స్టూడెంట్ యొక్క డేటా ప్రతిరోజు వాళ్ళు రాసే ఎగ్జామ్ మార్క్స్ని ఇవాల్యుయేట్ చేస్తాము. దీనికి స్పెషల్ ఆఫీసర్ని పెడుతున్నాము. దీన్ని నిజంగా మా సొంత బిడ్డల కన్నా ఎక్కువ దీన్ని, ఎందుకంటే నా బిడ్డ నాకొక్కడికే పనికొస్తాడు, ఈ బిడ్డలు ఈ దేశానికి పనికొస్తారు, టాలెంటెడ్ బిడ్డలు. కాబట్టి ఈ బిడ్డల్ని తీర్చిదిద్దుతాము, ఈ దేశానికి ఒక ఆస్తిలాగా చేస్తాము, మన రాష్ట్రము, మన ప్రజలందరూ గర్వపడేటట్టు చేస్తాము. ఎందుకంటే ఈ డబ్బులు కానీ దేవుడి డబ్బులు ఇవి. ఇది రాష్ట్రం నుంచి ₹1 తీసుకోవట్లేదండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కానీ తీసుకోవట్లేదు. ఇది వక్ఫ్ బోర్డు యొక్క, ఎందుకంటే ముస్లిమ్స్కే ఇస్తున్నారు, పేద ముస్లిం బిడ్డల కోసం ఈ ప్రాజెక్ట్. సో ఓన్లీ మసీదుల్లో, దర్గాల్లో దాంట్లో వచ్చే డబ్బుల నుంచి ఈ బిడ్డలకి చదివిస్తున్నాం. ఇట్స్ ఓన్లీ ఆన్ ముస్లిం రిలీజియస్ నుంచి వచ్చే డబ్బులతో పేద ముస్లిం బిడ్డలకి చదివిస్తున్నాము. దీన్ని ఇంకా ముందుకు కానీ తీసుకెళ్తాం. ఈ తాలీమే హునర్ అనే కార్యక్రమం మన కుటుంబానికి ఒక కొత్త ఆశను ఇచ్చింది. పేద మధ్యతరగతి పిల్లలకు కూడా ఉన్నత చదువులు చదివించడానికి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? బంగారు పని. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం ₹1499 మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం ₹999 మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.